హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 1 minus tan square 15 by 1 plus tan square 15 ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. 1 minus tan square 15 1 plus tan square 15 అంటే cos 2 theta ఫార్ములా అండి. cos 2 theta equal to 1 minus tan square theta by 1 plus tan square theta ఫార్ములా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనం అప్లికేబుల్ చేసినప్పుడు cos of 2 into theta అంటే ఇక్కడ 15 అండి. ఇక్కడ మనకి theta అంటే 15 ఉంది కాబట్టి cos 2 into 15 cos 30. We know that cos 30 value ఎంత అండి? √3/2. cos 30 equal to √3/2. So option is 3. Option is 3 correct. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చెట్టు నేల మట్టం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువుని 60 డిగ్రీల నిమ్న కోణంతో చేయుచున్నది. చెట్టు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్ చేయగానే ఒక చెట్టు అనగానే ఇట్లా డ్రా చేసుకోండి. నేల మట్టం అంటే బేస్ అండి, ఇది తీసుకోండి. సో ఇక్కడ మనకి 100 మీటర్ల దూరంలో ఉందండి, అంటే చెట్టు నుంచి 100 మీటర్ల దూరం అంటే సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 100 మీటర్స్. 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తుంది. యాక్చువల్గా చెట్టు ఎత్తు అనేది ఇక్కడ కదండి. సో ఇట్లా తీసినప్పుడు మనం ఈ బిందువులు కలిపితే ఇది ఒక కోణం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కోణం వస్తుంది. దీన్ని మనం బేస్ తీసుకుంటే ఇది ఒక కోణం వస్తుంది, ఇక్కడ ఒక కోణం వస్తుంది. ఈ కోణాన్ని మనం ఊర్ధ్వ కోణం అంటాం, ఈ కోణాన్ని మనం ఊర్ధ్వ కోణం అంటాం, ఈ కోణాన్ని నిమ్న కోణం అంటాం, నిమ్న కోణం అంటాం. ఈ రెండు కోణాలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాడు ఏ కోణం ఇస్తే ఆ కోణం తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఊర్ధ్వ కోణం కాదు, నిమ్న కోణం అని మెన్షన్ చేశాడు. నిమ్న కోణం 60 డిగ్రీస్. సో ఇది 60 డిగ్రీస్ ఉంటుందండి. ఒక స్ట్రేట్ లైన్స్ అంటే రెండు కూడా ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ కి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం ఎంత ఉంటుందండి. సో ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ కనుక డివైడ్ చేస్తే పైన కోణం ఎంత ఉందో కింద కోణం ఎంత ఉంది. సో ఇక్కడ నిమ్న కోణం 60 డిగ్రీస్, ఇక్కడ ఊర్ధ్వ కోణం ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. యాక్చువల్గా ఇది స్ట్రేట్ లైన్ ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే మనం ఒక లైన్ తీసుకుంటే ఈ లైన్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ చెట్టు ఎత్తు ఎంత, అంతేనా? చెట్టు ఎత్తు ఎంత? సో ఇట్స్ ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించండి ఒకసారి, ఇది థీటా అయితే దీన్ని మనం ఎదురు భుజం అంటాం, ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని మనం ఆసన భుజం అంటాం, అడ్జసెంట్ సైడ్. అపోజిట్ కి అడ్జసెంట్ కి రిలేషన్, అపోజిట్ ఎదురు భుజం, అడ్జసెంట్ ఆసన భుజం. ఎదురు భుజం ఆసన భుజానికి రిలేషన్ ఒకటే ఉంటుందండి, tan theta. tan theta ఈక్వల్ టు అపోజిట్ ఎదురు భుజం బై అడ్జసెంట్ ఆసన భుజం. ఇక్కడ టీటా అంటే 60 డిగ్రీస్ ఇచ్చాడు, అంటే tan 60 ఈక్వల్ టు అపోజిట్ డైరెక్షన్ అంటే హెచ్ అండి, అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3 ఇంటూ 100. 100 √3 ఫర్ హెచ్ వాల్యూ. అది మీటర్లో ఉంటుంది కాబట్టి మనం మీటర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100 √3 డైరెక్ట్ ఇవ్వలేదు, ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి √3 వాల్యూ ఎంత అండి? 1.732 ఇంటూ 100 అంటే 173.2 అవుతుంది. ఎందుకంటే ఇంటూ 100 ఉన్నప్పుడు పాయింట్ అనేది 2 స్టెప్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది. 173.2 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పొగగొట్టం పాదం నుంచి క్షితిజ రేఖపై ఒక బిందువు నుండి పాదం వైపు 50 మీటర్ల దూరం నడిచి వెళ్ళినప్పుడు గొట్టం పై భాగం చేసే ఊర్ధ్వ కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీల వరకు మారుచున్నవి. పొగగొట్టం ఎత్తు ఎంత? సో ఇంత ముందుకు చెట్టు క్వశ్చన్ అయినా ఇప్పుడు పొగగొట్టం అయినా సరే ఫస్ట్ ఒక పొగగొట్టం అంటే డ్రా చేసుకోండి, స్ట్రేట్ లైన్. ఇది బేస్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2 పాయింట్స్ తీసుకుంటాడు. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి 50 మీటర్స్ మూవ్ అయితే, 50 మీటర్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చిన అనుకుందాం. ఈ కోణాలు వరుసగా మారుతున్నాయి అంట. ఎంత మారుతున్నాయి? ఫస్ట్ వన్ ఏమో 45 డిగ్రీస్ ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్ మారిపోయిందంట. సో ఫస్ట్ వన్ 40 డిగ్రీస్ ఉంటే 45 ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్. సో ఇది బేస్ అండి. ఈ క్వశ్చన్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? పొగగొట్టం ఎత్తు. మళ్ళీ హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్గా మనకి ఇది మొత్తం ఉంటే tan theta ఫార్ములా అప్లై చేస్తాం, tan 30 ఈక్వల్ టు h/, అనుకుంటాం. కానీ మనకి ఈ వాల్యూ తెలియదండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం తెలియదు. సో అప్పుడు మనం దానికోసమే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అగైన్ tan theta ఫార్ములానే, కాకపోతే ఏది విధంగా చేయొచ్చో చూద్దామండి. సో ఇది క్వశ్చన్ వాడు ఇచ్చింది మనకి. సో ఒక పొగగొట్టం ఎత్తు నుంచి రెండు ప్లేసెస్, ఈ ప్లేస్ 50 ఉంటుంది, ఈ ప్లేస్ x అనేది అనుకుంటే మనకి హెచ్ వాల్యూ ఎంత? సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటాం. మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో tan 45 ఈక్వల్ టు అపోజిట్ h by adjacent
ఎక్స్. tan 45 ఈక్వల్ టు 1 అండి, హెచ్ బై ఎక్స్. క్లియర్లీ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. సో హెచ్ ఎంత ఉంటుందో ఎక్స్ ఎంత ఉంటుంది. ఎప్పుడైనా 45 ఉంటే ఈ వాల్యూ సేమ్ అండి. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటే tan 30 ఈక్వల్ టు హెచ్ బై ఇదేంటి ఎక్స్ ప్లస్ 50 అండి, ఎక్స్ ప్లస్ 50. tan 30 అంటే ఎంత 1/√3. మనకు అడిగింది ఏంటి హెచ్ వాల్యూ అడిగాడు. హెచ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి హెచ్ అలాగే పెట్టేస్తున్నా. హెచ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ రాసుకోవచ్చు, ఎందుకంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి మనకు అడిగిన వాల్యూ అట్లా ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాం. ఇది వెళ్తే హెచ్ ప్లస్ 50 ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్. సో మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ వీటి తీసుకొద్దాం. 50 ఈక్వల్ టు √3 హెచ్ మైనస్ హెచ్. సో దీని నుంచి హెచ్ కామన్ తీస్తే √3 మైనస్ 1 ఈక్వల్ టు 50. హెచ్ ఈక్వల్ టు 50/√3 మైనస్ 1. 50/√3 మైనస్ 1. సో ఇక్కడ మనకి ఏముందంటే ఆప్షన్ అది ఎక్కడ లేదండి. హెచ్ ఈక్వల్ టు 50/√3 మైనస్ 1. ఆప్షన్ ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ డి, ఏది కాదు. మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అండి. సో మనకి ఆప్షన్స్ ఆన్సర్ రాలేదని చెప్పేసి టెన్షన్ ఏమవసరం లేదు, ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది మనకి. హెచ్ ఈక్వల్ టు 50/√3 మైనస్ 1 వచ్చింది. ఇఫ్ ఒకవేళ మనం అప్పుడప్పుడు చూడొచ్చు అది అక్కడనే కారణాంకం అంటే ఇప్పుడు కింద ఇప్పుడు మైనస్ ఉండదు కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది 50 ఇంటూ √3 ప్లస్ 1/√3 ప్లస్ 1 అంటే √3 ప్లస్ 1/√3 ప్లస్ 1 చేస్తే కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇది ఎంత వస్తుంది 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. 3 మైనస్ 1 3 మైనస్ 1 అంటే 2 అంటే 50 ఇంటూ √3 ప్లస్ 1 50 ఇంటూ √3 ప్లస్ 1/2 అంటే 25√3 ప్లస్ 1. ఈవెన్ 25√3 కూడా ఇక్కడ లేదండి, ఇక్కడ ఉన్నది అంటే 10√3 20√3 10√3 ప్లస్ 1 20√3 ప్లస్ 1. మనకు వచ్చిన ఆన్సర్ 25√3 ప్లస్ 1 వచ్చింది. సో ఈ ఆప్షన్ ఇక్కడ మనకి ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ వెరీ రేర్ గా వస్తుంటాయి, అందుకనే టఫ్ లెవెల్ మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఒకసారి గమనించాలి, ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఫాలో కావాలి. ఇక్కడ మెథడ్ ఏంటంటే ఊర్ధ్వ కోణమా నిమ్న కోణమా. ఇక్కడ కనుక మెన్షన్ చేశాను కదండి, పొగగొట్టం నుంచి క్షితిజ సమాంతరం వైపు దూరంతో ఊర్ధ్వ కోణంతో. సో ఊర్ధ్వ కోణం అంటే కిందికి ఏం తీసుకోవాలి. ఫస్ట్ 45 degrees కొంచెం మూవ్ అయ్యిండు. ఎంత మూవ్ అయ్యిండు 50 meters మూవ్ అయినప్పుడు అది 30 degrees కి పెరిగింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం 45 to 30 తగ్గింది కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం, దీన్ని హెచ్ అనుకుంటున్నాం. మనం హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బై ద బేసిక్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ tan θ ఈక్వల్ టు tan 45 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. సో tan 45 1 హెచ్ ఈక్వల్ టు ఎక్స్ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. అండ్ సెకండ్ స్టెప్ వస్తే ఇక్కడ 30 degrees తీసుకుంటున్నాం. tan 30 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 50. సో ఎక్స్ ఈక్వల్ టు మనం హెచ్ రాసుకోవచ్చు. సో హెచ్ రాసేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడికి సరిపోతుంది. కాకపోతే ఆన్సర్లో మనకి √3 ప్లస్ 1 ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినాం. రేషనలైజ్ చేసినప్పటికీ కూడా మనకి 25 వచ్చారు. ఇక్కడ ఉన్నదేమో 20 ఉంది, 10 ఉంది అండ్ 20/√3 ఉంది. సో ఆప్షన్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సిద్ధాంతంలో అయితే అనే షరతును డాష్ అంటారు. సో సిద్ధాంతంలో అయితే అనేది ఎక్కడ వస్తుందండి, మిడిల్లో వస్తుంది. సిద్ధాంతంలో సంథింగ్ అయితే అని చూపండి. అయితే అనేది మిడిల్ వస్తుంది. దేనికి సంబంధించింది, దత్తాంశానికి సంబంధించింది. సో సిద్ధాంతంలో అయితే అనే షరతు దత్తాంశానికి సంబంధించింది. ఇది గుర్తుంచుకోండి. క్రింది పటంలో ఎల్ ఎంలు సమాంతరాలు అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే మరియు ఎన్ అనేది తిరియక రేఖ అంటే ఒక సింగిల్ లైన్ డివైడింగ్ 2 ప్యారలల్ లైన్స్, దాన్ని మనం తిరియక రేఖ అంటాం. యాంగిల్ 1 ఈక్వల్ టు 100 degrees. యాంగిల్ 1 ఇక్కడ ఉందండి. యాంగిల్ 1 ఈక్వల్ టు 100 degrees అయితే 3 వాల్యూ 5 వాల్యూ 7 వాల్యూ ఎంత. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక తిరియక రేఖ అనేది రెండు సమాంతర రేఖలను సమాన కోణంతో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 100 వస్తే ఇక్కడ కూడా 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 100 ఉన్నప్పుడు ఇదేమవుతుంది, ఇది మొత్తం 180 కాబట్టి ఇది 100 అయితే ఇది 80 ఉంటుంది. ఇది 80 ఉంటే ఇది 80 ఉంటుందండి. ఇది 80 ఉంటే రిమైనింగ్ ఎంత, ఇది 100. ఎందుకంటే ఈ రెండు కోణాలు సమానం, ఈ రెండు కోణాలు సమానం. సో 100 ఈక్వల్ టు 100 అండ్ ఇది 100 కాబట్టి ఇది కూడా 100. సో 100. సో 1 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, మొత్తం కూడా 100 100 100. మనకు రిమైనింగ్ 3 5 7 అడిగిండు 100 100 100. సో ఇది రేఖల గురించి అండి. ఇది యాక్చువల్గా జామితి అంటే మనం వీటిపైన కొంచెం గ్రిప్ ఉండాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే సమాంతర రేఖలు తీసుకున్నప్పుడు ఒక లైన్
దీన్ని మనం తిరియక రేఖ అంటాం. ఈ రెండు సమాంతర రేఖలు. ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంత ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా అంతే ఉంటుంది, ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఇది 1, ఇప్పుడు మన క్వశ్చన్ లో ఇది 3, ఇది 5, ఇది 7 అండి. ఇది 100 ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 3 కూడా 100 ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కోణం సేమ్, అండ్ ఇది కూడా సేమ్ అండి. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఆ విషయం కూడా మీరు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో PQRSలు O వద్ద ఖండించుకుంటే P విలువ ఎంత? సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్, 10 లైన్స్ ఇస్తుండ్రు. 10 లైన్స్ అనేటి O వద్ద ఖండించుకుంటున్నాయి. 2 లైన్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇది O అనే పాయింట్. సో ఇక్కడ కోణం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకి 160 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న లైన్ తీసుకుంటుండు, ఇది P, కిందది 102. సో అయితే P వాల్యూ ఎంత అడుగుతుండు. క్లియర్ గా చెప్పాలంటే ఈ 160 ఈక్వల్ టు ఈ మొత్తం అండి, ఎందుకంటే ఈ రెండు కోణాలు కూడా సమానం. ఇది కోణాలకు సంబంధించిన టాపిక్, కోణాల మీద కొంచెం గ్రిప్ ఉండాలి. సో 160 ఈక్వల్ టు ఈ రెండు అండి. 160 ఈక్వల్ టు P ప్లస్ 102. 102 ఇటు వస్తే -102 ఈక్వల్ టు P. 102 - 60 అంటే 58 అండి. P ఈక్వల్ టు 58. 58 ఆప్షన్ నంబర్ 1 అండి. ఆప్షన్ నంబర్ 1. ఇది మొత్తం కూడా జ్యామితికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో AB ఇది ప్యారలల్ సింబల్ అండి. సో AB ఇది ప్యారలల్ CD అంటే రెండు సమాంతరాలు అయితే X విలువ ఎంత, ఇక్కడ వాల్యూ ఎంత? సో ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర మొత్తం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉంటుందండి. సో X అనే బిందువు దగ్గర మొత్తం 360 ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఏమో 2 వాల్యూస్ అండి, 108 అండ్ 120. సో X వాల్యూ కావాలి. యాక్చువల్గా X ప్లస్ 108 ప్లస్ 120 అంటే వాడు ఇచ్చిన వాల్యూస్. X ప్లస్ 108 ప్లస్ 120 ఈక్వల్ టు 360 అండి. ఇది బేసిక్, ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర మనకి 360 డిగ్రీస్ కవర్ అవుతాయి కాబట్టి X ప్లస్ 108 ప్లస్ 120 ఈక్వల్ టు 360. X ప్లస్ 108 ప్లస్ 120 228 ఈక్వల్ టు 360. X ఈక్వల్ టు 360 మైనస్ 228. 28 అంటే 32, 330, 132. సారీ 3 - 2 1 132. 132 ఆప్షన్ నంబర్ 3 అండి. ఆప్షన్ నంబర్ 132 ఇస్ ఆప్షన్ నెంబర్ 3. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇక్కడ లాజిక్స్ ఇంపార్టెంట్, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. సో ఇక్కడ X ఈక్వల్ టు 132. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఒక కోణం 78 డిగ్రీస్, మిగిలిన రెండు కోణాలు 7:10 నిష్పత్తిలో ఉన్నాయి, 7:10 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజంలో చిన్న కోణం ఎంత? సో ఇక్కడ ఒక కోణం అని చెప్పాడు కాబట్టి ఈ కోణం ఇచ్చామండి, ఇది 78 డిగ్రీస్ ఇచ్చాడు. మిగిలిన రెండు 7:10 నిష్పత్తిలో ఉన్నాయి, అయితే చిన్న కోణం ఎంత? సో మనం మొత్తం ఫైండ్ అవుట్ చేద్దామండి. యాక్చువల్గా 7:10 అంటే ఈ కోణం 7x అండి, ఈ పక్కది 10x అండి, ఇంకోటి 78 ఇచ్చాడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, ఇది బేసిక్. ఇక్కడేమో 360 డిగ్రీస్ ఒక బిందువు దగ్గర, అది బేస్. ఈ బేస్ అనేది మనం నేర్చుకోవాలి. 7 + 10 17x ప్లస్ 78. సో 78 ఇస్తే 180 మైనస్ 78. X ఈక్వల్ టు 17x ఈక్వల్ టు 102. X ఈక్వల్ టు 102/17 అంటే 6 అండి. 102/17 అంటే 6 అండి. సో X అంటే 7x కదా, 7 × X, 7 × 6 42. 10x 10 × 6 60. 60 + 42 102. 102 + 78 180 డిగ్రీలు. సో మనం తీసుకున్న క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? చిన్న కోణం. చిన్న కోణం అంటే X అండి 42 డిగ్రీస్. పెద్ద కోణం 78 డిగ్రీస్. దీన్ని మనం Z అనుకోవచ్చు, డైరెక్ట్ గా ఇట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం బేసిక్ నుంచి వెళ్తే బాగుంటుంది.